హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సూర్య మనం మైన్ క్రాఫ్ట్ ఆడబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గైస్, సో మనం మైన్ క్రాఫ్ట్ ఆడబోతున్నాం. సో ఇది ఎపిసోడ్ నెంబర్ 4. సో మీరు థర్డ్ ఎపిసోడ్లో చూసినట్లయితే ఈ హౌస్ బిల్డ్ చేశాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ గైస్. పే బ్యాక్ 2 కూడా పెట్టాను, కానీ అంత మంచి రెస్పాన్స్ రాలేదు. అందుకే నేను మా ఫ్రెండ్తో ఆడలేదు. సో అదనమాట రీజన్ అయితే. సో గైస్, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కదా గైస్, అంటే వ్యూస్ వచ్చాయని కాదు, లైక్స్ కానీ కామెంట్లు కానీ అవి రాలేదు సరిగ్గా. సో అందుకే నేను పే బ్యాక్ 2 సెకండ్ ఎపిసోడ్ అయితే చేయలేదు. సో అదనమాట రీజన్ అయితే. సో ఇప్పుడప్పుడే నేను కొలాబరేట్ కానీ ఇవేవి అవ్వాలనుకోవట్లేదు గైస్. ఎవరితోని కొలాబరేట్ కానీ అవ్వాలనుకోవట్లేదు. ఇంకా సిరీస్ అంటారా, ఎస్ఎంపీసీవి చూస్తాను. ఒక బ్రో అయితే అడుగుతుండ్రు, ఒక నిమిషం చూడండి. ఓకే, సో ఒక బ్రో అయితే అడుగుతున్నాడు, బ్రో ఎస్ఎంపీ స్టార్ట్ చేద్దామనేసి. సో గైస్, మీకు కనుక నాతో మాట్లాడాలనుకుంటే డిస్కార్డ్ లింక్ నేను మన ఛానల్ ఇన్ఫోలో పెట్టాను, అది మీరు చెక్ చేయొచ్చు. సో ఓకే గైస్, నేనైతే అంటే మొత్తం ఈ ఇంటి చుట్టూ ఎక్కడైనా కన్నాలు ఏమంటే, సో ఇది చెప్పడం మర్చిపోయింది. సో వీటిని తెచ్చాను, ఈరోజు ఫార్మ్స్ చేద్దాం. సో అందుకన్నా ముందు మీకు చూపించారు ఒకటి, అదే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. సో నేను జస్ట్ అంటే ఇవన్నీ తిరుగుతున్నా, ఇంకా ఏవైనా కన్నాలు కానీ ఏవైనా మూసేయడానికి గట్టనేసి అలా తిరుగుతుంటే ఈ కొండ ఎక్కాను గైస్. ఇలాగా ఆ కొండెక్కి ఇలాగా క్రౌంచి కిందకి ఇలా చూస్తున్నాను, అంటే కొంచెం కిందకు ఉందనేసి. సో బెడ్ కూడా నేను విలేజ్ నుంచి తెచ్చుకున్నాను. మీకు కొన్ని మెటీరియల్స్ చూపిస్తున్నానండి. ఈ ఐరన్ కూడా నేను ఫర్నేస్లోని స్మెల్ట్ చేశాను అనమాట. సో అది సో అలాగా చేస్తుంటే నాకు కనిపించలేదు గైస్, ముందు కూడా నాకు ఎప్పుడు కనిపించలేదు. సో అక్కడ అలా కిందకి వెళ్ళి చూడగానే, ఒక్క నిమిషం ఉండండి. సో మీకు ఆల్రెడీ కనిపిస్తుంటుంది ఇక్కడ నుంచి, దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నానండి. ఓకే, వెళ్తున్నాం. సో ఇది గైస్ ఇంకా షాక్ అనమాట. వెంటనే వీడియో చేయలేదు, కొంచెం టైం పట్టింది. సో అదనమాట. ఓకే, కొంచెం ల్యాగ్ అవుతుంది. సో ఇది చూసారు కదా గైస్, రూయన్ పాట్లు. నేనైతే షాక్ ఇంకా. సో చెస్ట్లో నేటుంటే నేను చూడలేదు, వీడియోలో చూద్దామని, ఎందుకంటే కొంచెం సర్ప్రైజింగ్గా. ఇదేంటి గైస్ ఈ ఎపిసోడ్లో ఎంత ల్యాగ్ అవుతుంది. సో కొంచెం సర్ప్రైజింగ్గా ఉంటుంది అనేసి. సో చూద్దాం ఏడుందో. 3, 2, 1. ఓకే గైస్, దీని పేరు లోడ్ స్టోన్. ఓకే, ఫైర్ ఛార్జ్. ఓకే, షార్ప్నెస్ సారీ ఎఫిషియన్సీ 5 గైస్. మళ్ళీ అన్బ్రేకింగ్ 3. ఓకే, షార్ప్నెస్ 2. ఓకే, అబ్సిడియన్ కూడా దొరికింది. ఓకే, బ్లాస్ట్ ప్రొటెక్షన్ 2, గోల్డెన్ చెస్ట్ ప్లేట్, క్లాక్ కూడా అండి. మళ్ళీ నేను ఇప్పుడు కూడా క్లాక్ని యూజ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు తెల్లారు కదా, తెల్లారి మధ్యలో ఉన్నాడు మనకైతే సూర్యుడు. ఓకే అంతే, ఇంకేం దొరకలేదు. సూపర్, పర్లేదు. ఓకే, ఈ గోల్డ్ బ్లాక్ని కూడా తెచ్చుకుందాం. ఒకటి ఇంకెక్కడ ఉందో గోల్డ్ బ్లాక్. ఓకే, ఇంకెక్కడ ఉంది, ఉంటాయి గైస్, పక్కా 2 ఉంటాయి. ఇక్కడ ఒకటే ఉంది గోల్డ్ బ్లాక్ అయితే. తెస్తాను ఇప్పుడు, ఐరన్ పికాక్స్ చేస్తా. ఐరన్ పికాక్స్తో కొంచెం పని ఉంది మనకి. మళ్ళీ అంటే వాటర్ కావాలి, ఇన్ఫైనైట్ వాటర్ సోర్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి మనమైతే. ఓకే, ఎక్కడ గోల్డ్ అయితే లేదు. సో చూద్దాంలేండి, తర్వాత చూద్దాం. సో ఫస్ట్ అయితే ఫార్మ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే అవి ముందు చేసిన తర్వాత మిగతావి. సో వెళ్దాం ఉండండి. తర్వాత ఫార్మ్స్ అంటే గుర్తొచ్చింది గైస్. ఫార్మ్స్తో పాటు అంటే ఫార్మ్స్ అంటే వీట్, క్యారెట్. మన క్యారెట్ ఒక్కటి దొరకలేదు గైస్ నాకైతే, మిగతావన్నీ దొరికాయి. పంకిన్ సీడ్స్ ఇవి కూడా. వాటర్ మిలన్ అయితే గైస్, ఈ సీడ్ అయితే మంచి సీడ్ గైస్. ఇప్పుడప్పుడే రివీల్ చేయను, కొంచెం టైం పడుతుంది. సో ఈ సీడ్లోనైతే నాకు ఈ దగ్గరలోనే గైస్, ఇక్కడ జంగిల్ ఉంది, బర్చ్ ఉంది, తర్వాత ఈ ఓక్ శాప్ని ఇవి ఉన్నాయి, చాలా ఉన్నాయి గైస్. అకేషియా ఉంది, చాలా మంచి సీడ్ అయితే బాగుంది. నేనే ఇక్కడ పెట్టాను గైస్. ఇవి ఉంటే చుట్టూ మనము రాత్రిపూట మనకి పురుగులు వస్తాయి కదా రియల్ లైఫ్లోని. సో అవి కూడా ఇక్కడ కూడా వస్తున్నాయి. నాకు అప్డేట్ అయితే తెలీదు, అందుకే ఇప్పుడు పెట్టాను. అంటే నేను ఒకసారి అబ్జర్వ్ చేశాను గైస్, అందుకే ఇక్కడ పెట్టాను. ఇలాగా ఇంటి చుట్టూ పెట్టాను. ఓకే, మనోడు బాగా ఆకలి వేస్తుంది. ఓకే, సో అదనమాట. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. సో వీటిని అయితే నేను తెచ్చాను. ఓకే, గుడ్ వచ్చింది, చూద్దాం. ఓకే, ల్యాగ్ అవుతుంది. సో ఇది పగలకూడదా ఉండండి. ఓకే, ఇటు రాలేదు. ఓకే, సో నేనైతే కొన్ని మెటీరియల్స్ అయితే కలెక్ట్ చేసి ఉంచుకున్నాను, ఇదిగోండి చెస్ట్లోని. ఓకే, ఇవి అన్నమాట మెటీరియల్స్ అయితే, అంతా ఆఫ్లైన్లో కలెక్ట్ చేశాను. సో ఈ షుగర్ కేన్ ఇవన్నీ కూడా చేస్తాను ఇప్పుడు. ఇదిగోండి గైస్, ఈ ఫెన్స్ కూడాను విలేజ్ దగ్గర నాకు దొరికింది. ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే ఫార్మింగ్ చేద్దాం. సో ఏడ్ చేద్దాం అంటే ఈ చెస్ట్ అయితే నిండిపోయింది గైస్. కొత్త సార్టింగ్ సిస్టమ్ అయితే చేసుకోవాలి మనం.
సో దగ్గరలో బెడ్ ఉంచుకోవాలి గైస్. గైస్ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయింది, అదే చెప్పాను కదా ఇంతలా చూపించడం మర్చిపోయాను. ఇగోండి ఎంత ఐరన్ అయితే నా దగ్గర ఉంది ఇప్పుడు. ఓకే, సో 10 ఐరన్ అయితే అయిపోయింది. ఒక వాటర్ బకెట్ చేసుకుందాం, అంటే బకెట్ వాటర్ ఫిల్ చేసుకుందాం. ఓకే, మిగతా అయితే లోపల పెట్టిద్దాం, మనకి అవసరం ఉంటుంది తర్వాత. సో గోల్డ్ బ్లాక్ కూడా తవ్వాలి కదా, అదొకటి. ఓకే, ఈ డట్టే గైస్ సగం, అంటే చెత్త అనకూడదు కానీ మరి అదే చాలా ఎక్కువ ఉంది డట్ అయితే మరి. సో ఒక ఐరన్ పికాక్స్. ఓకే సూపర్. సో నెమ్మదిగా అయితే అప్గ్రేడ్ అవుతున్నాం అలాగా. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఒక ఇన్ఫినిట్ వాటర్ సోర్స్ అయితే క్రియేట్ చేసుకుందాం దగ్గరలోనంటే ఎక్కడ చేద్దాం గైస్. సో ఫార్మింగ్ అయితే నేను ఇక్కడ అనుకుంటున్నా. సో ఓకే, బ్లాక్ షీప్. సో ఫార్మింగ్ అయితే ఇక్కడ అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చేసుకుందాం, ఏం పర్లేదు, ఏట్ అయిపోదు. ఓకే, సో ఇప్పుడైతే వాటర్ తెచ్చుకోవడమే, పక్కనే ఉంది మరి ఎందుకు బ్రో ఇలాగంటే ఇలాగే బెటర్ చేసి ఇన్ఫైనైట్ వాటర్ సోర్స్ అనుకోండి తెచ్చుకోవచ్చు వాటర్ గట్ట పక్క నుంచే. సో ఎంత దూరం వరకు రాక్కర్లేదు. చూసారు కదా ఎంత టైం పట్టిందో. ఓకే, ఐరన్ పికాక్స్ ఇప్పుడు కాదు, తర్వాత వాడదాం. ఓకే ఓకే, కోడిపల్లి ఇందులోనే పడిపోయింది. ఇంకొక బకెట్ తెచ్చుకుంటే సరిపోద్ది. ఇంకా లావా కూడా కొంచెం కలెక్ట్ చేసుకుందాం గైస్, ఎందుకైనా మంచి పర్లేదు అంటారా. ఇంకా లావా అక్కడే ఉందిలేండి, ఇప్పుడు లావా వద్దులేండి, ఇప్పుడు వద్దు. ఓకే, లావా వద్దు ఎందుకంటే ఈ బకెట్ కావాలి, ఫార్మ్స్ తయారు చేస్తాం కదా వాడి గురించి. ఓకే, నైట్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది, వెంటనే వెళ్ళి తెచ్చుకోవాలి మనమైతే. చూసారు కదా గైస్, ఇన్ఫైనైట్ వాటర్ సోర్స్ అయితే రెడీ అయిపోయింది. సో వీళ్ళు తెచ్చుకుందాం మనమైతే ఆ గోల్డ్ బ్లాక్ని. కొంచెం డట్ కూడా కావాలి, తెచ్చుకోవడం మర్చిపోయాను. ఒక్క నిమిషం ఉండండి, ఇక్కడ తవ్వేసుకుందాం. మనకు డట్ తక్కువ గైస్, చాలా ఎక్కువ ఉంది. ఇంకా చెస్ట్లో ఒక్క చెస్ట్ అయితే దానివల్ల సగం నిండిపోయింది. ఓకే సరిపోతాయి డట్ అయితే. ఓకే, ఈ వీట్ ఫార్మ్స్ అరే ఈ ల్యాగేట్ గైస్ ఎంత ఉంది. సో వీటికి కూడా ఫార్మ్స్ చేస్తాను ఈరోజే, కొంచెం వీడియో కూడా కొంచెం పెద్దది వస్తుంది. ఓకే, ఈ ల్యాగ్ ఒకటి గైస్. ఓకే, దగ్గరలో బీ హై కూడా ఉంది. ఓకే, షీపు, కోళ్ళు, ఆవులు అన్నీ ఉన్నాయి. ఓకే, నెమ్మదిగా తీయడానికి ట్రై చేద్దాం. ఓకే గైస్, మనకైతే గోల్డ్ బ్లాక్ అయితే వచ్చేసింది. సో దాన్ని అలాగ వదిలిద్దాం. ఇంకేటి ఉన్నాయా? ఓకే, మాగ్మా. అబ్బా ఇదేడు గైస్ డ్యామేజ్, ల్యాగ్ అవుతుంది గైస్, అందుకే కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నాను నేను. ఓకే, మరి గోల్డ్ బ్లాక్ అయితే మరిలేదు, సరేలేండి అది ఇలా వదిలిద్దాం, నైట్ కూడా అయిపోతుంది. సో నేను ఈ బెడ్ ఎందుకు తీసుకున్నానంటే గైస్, మా ఇటది విలేజ్లోని నాకు చాలా ఫెన్సెస్ అయితే ఉన్నాయి. మరి ప్రతిసారి ఇంటికి వచ్చి స్లీప్ వేయలేను కదా, అందుకే అక్కడ ఒక బెడ్ తీసుకున్నాను. అలా అది ఫెన్సెస్ తావడం వెంటనే అక్కడ స్లీప్ వేసేది, అలాగా 24 రోజులు గడిచిపోయింది. ఇక 12 XP కూడా వచ్చేసింది అలాగా. ఓకే, నైట్ అయిపోయింది. ఏటి గైస్ ఈ ల్యాగ్, ఎలాగైతే కష్టమే. మ్యాక్సిమం ల్యాగ్ లేకుండా వీడియోస్ రావడానికి ట్రై చేస్తా. ఓకే, ఇన్ఫైనైట్ వాటర్ సోర్స్. ఓకే, ఇక్కడే స్లీప్ వేద్దాం, ఎందుకంటే మనం ఎప్పుడెక్కడే కదా స్లీప్ వేస్తాం. ఓకే, సో 25 days అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒక్క నిమిషం ఉండండి గైస్. ఓకే గైస్, సో చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. సో ఇప్పుడైతే ఫిక్స్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ అయితే ఫార్మింగ్ అన్నాను కదా, ఈ ఐరన్ పికాక్స్ ఇప్పుడు పెద్ద పని లేదు, పెట్టిద్దాం లోపల. ఇదేంటి గైస్ ఇన్నోటి ఉన్నాయి. ఓకే, స్టోరేజ్ సిస్టమ్ చెయ్యాలి గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో పక్కా స్టోరేజ్ సిస్టమే. అంటే సిస్టమ్ అంటే ఒక స్టోరేజ్ రూమ్ లాంటిది చేస్తా నెమ్మదిగా నెక్స్ట్ ఎపిసోడ్లోనే. సో ఫస్ట్ అయితే ప్లాంటింగ్ అన్నాను కదా. ఓకే, పొటాటో, బీట్రూట్ ఇవి వేరే పెట్టుకోవాలి, ఎందుకంటే చెప్తానండి, ఎందుకంటే పక్కన పెరుగుతాయి, అందుకే అవి వేరే పెట్టుకోవాలి. సో ఇవి కూడా తెచ్చుకోవాలి గైస్, టార్చెస్ దగ్గరలో మాబ్ స్పాన్ అవ్వకుండా ఉండడానికి. మెయిన్ది మర్చిపోలేదు, లేదు. ఓకే, ఇది గాయస్ మీకు ఏమైనా వెనకాల నుంచి సౌండ్స్ వస్తే తట్టుకోండి, కరెక్ట్గా వీడియో చేస్తున్నప్పుడు అన్ని సౌండ్లు ఇప్పుడే వస్తాయి అలాగా. ఓకే, సో ఇప్పుడైతే అంత వేరంగా టార్చెస్తో పని లేదు,
ఫస్ట్ అయితే మనకి ఇంకోటి కూడా మర్చిపోయినా లేదా లేదు షవల్ కావాలి, మర్చిపోయిన లేదని అడుగుతుంది కదా అదే. ఓకే, ఈ కోడ్లు నాయనకతలు వచ్చేస్తున్నాయి, ఆగండి. ఓకే గైస్, కొంచెం ల్యాగ్ అవుతుంది. దూరంగెల్. ఓకే, సో ఫార్మింగ్ అయితే ఇటు పెట్టుకుంటే బెటర్ గైస్, ఎందుకంటే ఇక్కడ చిన్న ల్యాండ్ ఉంది. ఏట్ చేద్దాం, ఫార్మింగ్ ఇటు సైడ్ పెట్టుకుంటే బెటరు, లేదంటే ఇక్కడ పెట్టేసుకుందాంలేండి. సో ఫస్ట్ అయితే స్వీట్ సీడ్స్. ఓకే, ఎన్నెట్టుకోవాలి గైస్, ఇది మీకు మాత్రం టైం ల్యాప్స్ పెట్టేస్తాను, ఎందుకంటే బాగా పెద్ద వచ్చేది వీడియో అయితే. సో టైం ల్యాప్స్ అయితే ఎంజాయ్ చేయండి. సో ఇదన్నమాట నా ఫామ్ అయితే. సో ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకే, కొంచెం ల్యాగ్ అవుతుంది గైస్, సారీ. సో ఇది ఏటి పెట్టాను గుర్తులేదు, ఇది వీటు, ఇది పొటాటో, ఇది బీట్రూట్ కదా. సో ఇవి పంప్కిన్ మెలాన్. సో ఫుడ్ అయితే మ్యాక్సిమం ఇవే వాడడానికి ట్రై చేస్తా, వెజ్. ఒకవేళ అవి అంతగా పనికి రాదంటే అప్పుడు నాన్ వెజ్, అదే పిగ్స్ కానీ, కోళ్ళు కానీ, షీప్స్, కవ్వు ఉన్నాయి కదా, వాటిని అయితే చంపుతాను. సో ఓకే, సో మనకి ఇంకా వాటర్ బకెట్తో పని లేదు. సో పెట్టిద్దాం లోపల. సో ఇవన్నీ ఇక్కడ పెట్టిద్దాం. ఓకే, సో ఇవన్నీ దొరికాయి మనకైతే. ఈ డట్టు, గోల్డ్ బ్లాక్, సో ఇవి. సో నేను కార్పెట్లు ఎందుకు చేసుకున్నానంటే మీకు చెప్తున్నానండి. ఓకే, కొంచెం ల్యాగ్ అవుతుంది గైస్. సో మర్చిపోయాను గైస్, ఇవి కూడా పెట్టాలి. ఒక్క నిమిషం ఉండండి. దగ్గరలో బెడ్ పెట్టుకుందాం, ఎందుకైనా మంచిది. సో ఇంకేటి అవసరం లేదు, షవల్ ఇంకా అవసరం లేదు. సో ఇంకా టార్చ్ ఒకటి పెట్టాలి. సో ఇంకా ఈ బ్రౌన్ కార్పెట్లు, ఓకే, లోడ్ స్టోన్ కూడా. ఓకే, సో ఇదన్నమాట. ఓకే, సో ఓకే, మళ్ళీ గుడ్డు పెట్టింది గైస్ ఇది. సో ఇక్కడ పెడదాం అనుకుంటున్నా ఫామ్స్ అయితే. ఇక్కడ పెట్టాం కదా ఈ ఫామ్స్, ఈ పక్కన పెట్టుకున్నా పర్లేదు. సో ఫస్ట్ అయితే మనం టార్చెస్ పెట్టేసుకుందాం 4 వైపులా. ఓకే, కొంచెం ల్యాగ్ అవుతుంది గైస్, అందుకే అలాగా టార్చెస్ అయితే ప్లేస్ అవుతున్నాయి. ఓకే, ఇంకో 4 సైడ్ పెట్టడమే. ఓకే, సో ఇదన్నమాట. ఓకే, సో కొన్ని ఏమో చెప్పలేం గైస్, దీని మీద మాబ్ స్పాన్ అయితే ఆటోమేటిక్గా వాటి మీద జంప్ చేసి పోతుంటాయి. చూద్దాంలేండి, నెమ్మదిగా అప్గ్రేడ్ చేద్దాం. సో ఇప్పటికైతే ఇదేని. ఓకే గైస్, మీకు వెనకాల నుంచి ఏమైనా సౌండ్స్ వస్తే తట్టుకోండి. సో ఒక్క నిమిషం ఉండండి గైస్. సో చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. సో ఇప్పుడైతే అది ఫిక్స్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే నేను ఎక్కడ పెడదాం అనుకుంటున్నానంటే, ఇదేంటి గైస్, అరే ఇదేంటి ఎంత లాగ్ అవుతుంది. ఓకే, సో ఈ పక్కనే పెడదాం అనుకుంటున్నా ఫామ్స్ అయితే, కానీ ఈ పక్కన కూడా ఖాళీ ఉంది కదా, కానీ ఇక్కడ పెట్టను గైస్, ఎందుకంటే ఇక్కడ కూడా ఒక, అంటే తర్వాత చెప్తానండి, ఇక్కడ పెట్టను. సో ముందుకైతే పెట్టేసుకుందాం ఇలాగా. ఓకే, సో ఫస్ట్ అయితే ఇలా, ఓకే, ప్లేస్ అయిపోతుంది. ఓకే, సో యాక్స్ కావాలి, ఇది ఎక్కడ పెడదామంటే ఇక్కడ పెట్టుకుందాం.
ఓకే. సో, ఇది కూడా ఇది కూడా ఆఫ్‌లైన్‌లోని తీసేస్తాను మ్యాక్సిమం. ఒకవేళ తీయలేకపోతే వదిలేస్తానది. ఓకే. ఇదొక సరిపోద్దిది. సో, టోటల్ అయితే కవ్వు, షీపు, మళ్ళా పిగ్గు, ఇంకా కవ్వు, షీపు, పిగ్గు, ఇంకా కోళ్ళు. కోళ్ళు అక్కర్లేదు గైస్ అంతగా. కోళ్ళు వద్దులేండి, వాటిని విడిచిపెట్టేద్దాం. అంతగా ఇది ఉండదు. కాకపోతే ఎగ్స్ ఇస్తుంటాయి కదా గైస్, అందుకే చేస్తుంది దాని మీద. ఓకే. ఓకే, ఇలాగ ఉందనుకో గైస్, ఇలా గెంతుకొని వెళ్ళిపోవచ్చు, మళ్ళీ ఇలాగ గెంతుకొని వచ్చేయచ్చు. అందుకే ఇలాగ పెడుతున్నా. అలాగనుకోండి ఈజీ. ఫెన్స్ గేట్ అనుకోండి ఎక్కువ అయిపోతాయి, మళ్ళా వాటిని తీయడం కూడా కష్టమే. అంటే వెంటనే ఫెన్స్ గేట్ తీయగానే వచ్చేస్తుంటాయి బయటికి, అందుకే ఇలా చేస్తున్నాను. ఓకే. సో సో ఇది నెక్స్ట్ అయితే ఇవి సరిపోతాయో సరిపోవో, మ్యాక్సిమం సరిపోవు అనిపిస్తుంది. మరీ పెద్దది పెట్టేసాను గైస్ ఇది. సర్లేండి, చూద్దాం సరిపోయినంత వరకు. మిగతావి క్రాఫ్ట్ చేసుకోవడం మళ్ళీ మరేట్ చేయలేం. ఓకే గైస్, సరిపోవు అసలు. ఓకే, రెండింటికి సరిపోతాయి అనిపిస్తుంది, ఒకసారి చాలా అనిపిస్తుంది. వెరైటీగా ఉంది. ఓకే. సో ఈ రెండు అయితే కంప్లీట్ అయిపోయాయి. మిగతా రెండు ఇటువైపు పెట్టిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఆ ఎదురుగా అంటే దూరుగా ఎట్టుకోవడం కన్నా ఈ పక్కన పెట్టుకుంటే బెటరు. ఓకే. సో ఇక్కడ పెట్టుకుందాం. ఓకే. సో మీకైతే అది టైం ల్యాబ్స్ పెట్టేస్తుంది గైస్. మీరు ఆల్రెడీ టైం ల్యాబ్స్ చూసే ఉంటారు. సో అదైతే మీకు టైం ల్యాబ్స్ ఉంటుంది, అదే ఫార్మింగ్ది. నా వాయిస్ ఉండదు కాకపోతే. సో గైస్, మీకు ఏమైనా సౌండ్స్ వస్తే కొంచెం సారీ, ఎందుకంటే ఇంట్లోని సౌండ్స్ వస్తున్నాయి అందుకే. అదే మా తమ్ముడికి మా మమ్మీ తిడుతున్నారు. ఓకే. సో మూడోది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మూడోది కూడా అయిపోయింది. ఇంకా నాలుగోది. ఓకే, మ్యాక్సిమం సరిపోతాయి. సరిపోకపోతే చేసుకోవడమే మళ్ళా. మ్యాక్సిమం సరిపెట్టడానికి ట్రై చేద్దాం, ఎందుకంటే కోళ్ళ మీద ఇది అంత ఇది లేదు కదా గైస్, అందుకే. కానీ 4. ఓకే. సో ఇవైతే పెట్టించుకుందాం గైస్. మీకు ఓకే, పెద్ద సౌండ్లు చేసేస్తున్నారు ఏటి గైస్, కరెక్ట్ వీడియో అప్పుడే అన్ని సౌండ్లు వస్తుంటాయి అలాగా. ఓకే. సో ఇవన్నమాట. ఓకే. సో అవి కవ్వు, షీపు, పిగ్గు, ఇంకా వీటిని ఏంటంటారు మర్చిపోయాను, కోళ్ళు. ఓకే. ఓకే. సో గైస్, ఇంకోటి కూడా చేసుకోవాలి, అంటే ఒక చెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ దగ్గరలోనే ఒక చెస్ట్ పెట్టుకోండి అనుకోండి, ఆ సీడ్స్ గట్టా అందులో ప్లేస్ చేసి మిగతావన్నీ అనుకుంటున్నా. మరి ఇంకా అవి రాలేదు. ఓకే, సౌండ్లు గట్టిగానే వస్తున్నాయి. సో ఫస్ట్ అయితే ఓకే, ల్యాగ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే పందిల్ని పట్టుకెళ్ళిపోదాం, అదే పిగ్స్ని. రండి, నువ్వు రావాలమ్మా, రావాలి. మిగతా వాళ్ళందరూ వచ్చేస్తారులేండి, ఆగండి. ఓకే, రండి. ఓకే, ఇప్పుడైతే వీళ్ళు ఇందులో ఉండిపోయారు ఇంకా పర్మనెంట్గా. సో ఇవి నాకు ఎక్కడ దొరికాయంటే గైస్, వాండరింగ్ ట్రేడర్ వస్తుంటాడు కదా, వాడి దగ్గర అయితే దొరికాయి నాకు. ఆగండి. రే. ఓకే, రండి. ఎక్కిపోయి వచ్చేస్తారు వీళ్ళు. ఓకే, రాలేవు ఇవి. ఓకే, వచ్చి ఎంతండి. సో వాటి పిల్లగాల, అందుకే ఆటనకట్లు వచ్చింది అలాగా. ఓకే. సో 4 అయితే వచ్చేసాయి, ఇంకా మిగతా 2 రావాలి, వస్తాయి. అంటే నేను ఆల్రెడీ పెట్టుకున్నా విలేజ్లోని, రెడీగా ఉంచుకున్నాను. అయితే చూపిస్తున్నాను గైస్. సో ఎక్కడే స్లీప్ వేసిద్ది, ఎందుకంటే అక్కడ ఇక్కడ స్లీప్ వేయడం ఎందుకు. ఓకే, స్లీప్ వేస్తాం మనమైతే. సో 27 days అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, అండర్మ్యాన్ తిరుగుతున్నాడు గైస్ బయట. ఆడి కంట్లో చూసామంటే మన పని అయిపోద్ది. కామ్గా వెళ్ళిపోదాం. కోళ్ళను ఆవులు, కోళ్ళు అంటున్నట్టు స్పైడర్ ఉంది.
ఓకే, స్పైడర్ అయితే ఇచ్చింది మనకి. ఓకే, దగ్గర ల్యాక్స్ పెట్టుకోవాలి గైస్, ఎందుకంటే ఇప్పుడు వాటిని తెచ్చి మళ్ళీ బ్రేక్ చేయాలి కదా, అందుకే. సో ఫస్ట్ అయితే 4 తెచ్చేస్తా ఒకేసారి, తర్వాత రెండింటిని ఓకే అలా పెడతాను. ఓకే, ల్యాగ్ అవుతుంది ముందుగానే. ఓకే, మళ్ళీ వాండరింగ్ ట్రేడర్ వచ్చాడు గైస్, ఈసారి వీడియోలోనే నేసేస్తాను. అంతగా యూజ్ ఉండదు గైస్ వాడితోనైతే. చూద్దామనండి, నేను ముందుగానే ఎట్టుకున్నాను గైస్, వీటిని రెడీగా ఉంచుకున్నా వీడియో గురించి. మళ్ళీ దీని దగ్గరలో ఉండే ఫార్మ్స్ కానివ్వండి, మళ్ళీ వాటిని ఏంటంటారు ఫెన్సెస్ కానివ్వండి, అన్నీ తీసాను ఒక్క అవి తప్ప, ఎందుకంటే ఆ గుర్రాలు మనకు తర్వాత అవసరం అవుతాయి అనేసి. ఓకే, లోపల విలేజర్ ఉన్నాడా? ఓకే ఉన్నాడు, డీస్పాన్ అవ్వలేదు ఇంకా. నేనే చూశాను అంటే డీస్పాన్ అయ్యాడా లేదా అనేసి, గ్రాస్ బ్లాక్స్ అయిపోయి చూసారు కదా. సో ఇవన్నీ తీసాను. ఈడేట్ ఇంకా పొటాటో అని చూస్తూనే ఉన్నాడు, అప్పటి నుంచి అలాగే చూస్తాడు గైస్ వాడు. సో ఇదనమాట. సో వీడి దగ్గర ఏటి ఉన్నాయి చూద్దాం. ఓకే, సో వీడి దగ్గర అయితే ఏంటిది? ఓకే గైస్, పోషన్ ఆఫ్ ఇన్విజిబిలిటీ అట, మళ్ళీ స్లైము చాలా ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి వీడి దగ్గర. సో ఈయన కూడా ట్రాప్ చేసేయాలి, కానీ ఈడు ఉండడు, డీస్పాన్ అయిపోతాడు, అందుకే ఈయన ఇలా వదిలిద్దాం, లేదంటే బావిలో పడిద్దు వీడిని. వెళ్ళి లోపలికి వెళ్ళు. ఓకే, ఇటు మరి వెళ్ళలేడు, ఎందుకంటే 2 బావిలో ఆల్రెడీ పడిపోయి. ఓకే, అక్కడ పెట్టాను గైస్. ఓకే, కొట్టేస్తున్నాను నన్ను, అంటే అది వానర్ని కొట్టాను కదా అందుకే. ఓకే, రారా బాబు బయటికి. ఓకే, ఇవి తెగిపోతాయి గైస్, ఇప్పుడు తెగ్గొట్టేస్తాడు వీడు. ఐరన్ గోళం బాబాయ్ కూడా అదే సూపర్ బ్రో. ఓకే, తెంపేసినట్టు ఉన్నాడు వీడైతే, ఎక్కడో పడిపోయి మరి లీడ్, అంటే ఇలా లాగాడు ఇటువైపు, మరి లోపల పడిపోయో తెలీదు. ఓకేండి, లోపల పడిపోయి తీసుకుందాం, మనకు తర్వాత యూజ్ అవుతాయి. బయటకు వచ్చేయండి. ఆడిని లోపల లాగేద్దాం, ట్రై చేద్దాం లోపలికి లాగడానికి. ఒకవేళ వస్తే పర్లేదు, రాకపోతే మనం ఎట్ చేయలేం. ఓకే, రావట్లేదు వీడైతే. ఓకే, బయట తిరుగుతున్నాడు గైస్ వీడు. సరేలేండి, అలా వదిలిద్దాన్ని. సో మనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంకా. ఓకే, సో ఒక యాక్స్ తీసుకొని ఈ వాండరింగ్ ట్రేడర్ వల్ల ఉపయోగం ఏంటి ఉందంటే, ట్రేడ్స్ చేస్తారు గైస్. మెయిన్ ఉపయోగం ఏంటంటే వాడి దగ్గర ఉండే ఈ లీడ్, వీటి వల్ల ఇలాగా వీటిని ఏంటంటారు దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఒక దగ్గర నుంచి ఇంకో ఏరియాకి. ఓకే, భలేగా వచ్చేస్తున్నాయి ఇవి ఇలాగా. అలా రండి. ఓకే, 9 minutes వచ్చింది గైస్ ఈ చిన్న మొక్క కూడా. ఓకే, ఎక్స్పీ ఉంది గైస్, స్పైడర్ని చంపాను, అది దందే గల. ఓకే, కలెక్ట్ చేసేసుకుందాం. ఓకే, సో ఒక్కొక్క దాన్ని పెట్టిద్దాం నెమ్మదిగా. సో ఫస్ట్ ఇది ఇక్కడ ఫస్ట్ అయితే కౌస్ పెట్టేద్దాం, అన్నిటిని అనలైజ్ చేస్తే. ఓకే, సో మేకలను అయితే బంధించాం ఇప్పుడైతే మనం. ఓకే, సో ఇప్పుడైతే గోమాతలు అంటే కౌస్ అదే. దాదా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఓకే, మనోడికైతే బాగా ఆకలి వేసేస్తుంది. రండి లోపల రండి. ఓకే, బయటే తిరిగేస్తున్నాయి ఓడి. ఓకే, సో 6 అయితే వచ్చేసాయి. సో ఇదనమాట మన ఫార్మ్స్ అయితే. సో ఎలాగున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇదేటి గైస్ ఇక్కడ ప్లేస్ చేసాడు ఇడు, సరిపోయింది గైస్. ఇడేటి ఎలా తయారయ్యాడు? ఆడు చూడండి ఎక్కడ తిరుగుతున్నాడు, అలాగా అక్కడక్కడే తిరుగుతున్నాడు. దీని చుట్టూ ఫెన్స్ పెట్టాలి. సో ఆఫ్లైన్లోనే పెట్టేస్తానులేండి క్రాఫ్ట్ చేసి. ఇప్పుడంటే మళ్ళీ వీడియో కూడా చాలా లెంతీగా అయితే వచ్చింది.
ఓకే, సో ఇవి పెట్టడం మర్చిపోయాను. ఇవి పెట్టేసిన తర్వాత వీడియోని అయితే ఎండ్ చేస్తా. ఈయన కొట్టానంటే ఇప్పుడు నా పని అయిపోద్ది. నేను ఇప్పుడు కూడా చౌట్ అవ్వలేదు గైస్. ఈడు మళ్ళీ నాకు కొట్టాడంటే ఇప్పుడు కంపల్సరీ కొట్ అయిపోతాను. ఓకే, చూసారు కదా అక్కడ అది ఉంది, వెళ్దాం అక్కడికి. లేదంటే శాండ్ తాలూకుది ఇది ఇక్కడ పెట్టుకుందామా అక్కడ పెట్టుకుందామా అంటే షుగర్ కేన్ అంతగా యూజ్ ఉండదు, కాకపోతే దగ్గరలోనే పెట్టుకుందాం బెటర్. దగ్గరలోనే పెట్టుకుంటే యూజ్ ఉంటుంది, అంటే ఎప్పుడైనా తీయడానికి గట్ట. సో ఇక్కడ అంటే ప్లేస్ లేదు, ఇక్కడ అంతగా లేదు, కానీ పర్లేదు. ఒక షవల్ కావాలి. ఓకే, ఇలా తవ్వేస్తానండి. ఓకే, ఇప్పుడైతే యాక్స్తో అంతగా పని లేదు మనకి. ఓకే, ఈ టార్చ్లు తీసేద్దాం. ఓకే, రాత్రి అవుతున్నట్టుంది. లేదు లేదు, ఇంకా మధ్యాహ్నం కొంచెం సాయంత్రం అవుతుంది. ఓకే, ఓకే, ల్యాగ్ అవుతుంది గైస్. ఓకే, స్పీడ్ పెట్టేస్తున్నా, అంటే మరి వీడియో బాగా ఎంత వచ్చేస్తుంది అనేసి. ఓకే, ఇదేంటి గైస్ ఎలాగెట్టాను, ఇది తవ్వబోయి ఒకటి పెట్టి ఒకలా చేయబోయి ఒకలా చేసాను. సరేలేండి, 3 బ్లాక్స్ పెట్టేద్దాం ఇవి. అంటే షుగర్ కేన్ అంతగా యూజ్ ఉండదు, కాకపోతే ఎందుకైనా మంచిది ఇలా పెడతానా నార్మల్గా. ఓకే, సరిపోతాయి, కానీ ఈ షుగర్ కేన్ చాలదు గైస్. ఇక్కడ నా దగ్గర ఉంది కదా, అది చాలదు ఇక్కడ. సో ఈ రెండో వైపు కూడా తవ్వాలి, ఎందుకంటే ఇక్కడ కూడా వాటర్ పెడితే అప్పుడు బాగా పెరుగుతుంది, గ్రో అవుతుంది. ఇవి కూడా అడ్వాన్స్గా చెయ్యాలి, అంటే వాటిని ఏంటంటారు, ఆటోమేటిక్ ఫార్మ్స్. సో అటు నుంచి ఎట్టుకుంటూ వచ్చేద్దాం. ఇదేంటి ఇక్కడ అవ్వట్లేదు, ఇదేంటి గైస్ ఒకవైపే అవుతుంది. ఇదేంటి గైస్ వింతగా ఉంది. ఓకే, మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఒక్క నిమిషం చూడండి చూద్దాం. అంటే ఒకవైపే వచ్చింది గైస్, నాకు అదే అర్థం కావట్లేదు. అంటే నాకు అంతకు మైన్క్రాఫ్ట్ తెలియదు, అందుకే చెప్తున్నా. ఓకే, సో ఫస్ట్ అయితే వాటర్ బకెట్ తెచ్చుకోవాలి మనం. నైట్ కూడా అవుతుంది, సాయంత్రం అయింది. ఓకే, డోర్ వేసి తీసేసాను. ఒక స్టోరేజ్ ఏరియా అయితే క్రియేట్ చేసుకోవాలి గైస్. బాగా చండాలంగా ఉంది, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నాను నిన్ను. ఇప్పుడు ఓకే, వాటర్ ఉండాలి, మళ్ళీ మధ్యలో గ్యాప్స్ అంటే గ్యాప్ అనేది ఉండాలి, లేదంటే చూసారు కదా ఇలాగ వాటర్ అనేది ఉంటేనే ప్లేస్ అవుతున్నాయి, లేదంటే అవ్వట్లేదు. ఇంకొక వెరైటీగా ఉంది. ఓకే, సర్లేండి, ఎక్కువ అవుతాయి కదా అనుకున్నాను, ఎక్కువ అవ్వలేదులేండి. ఓకే, రెండు వైపులా పెట్టాలా, అక్కర్లేదా? రెండు వైపులా పెట్టాలి కదా, మరి నాకు తెలీదు. సో పెట్టిద్ది, ఎందుకైనా మంచిది, వేరంగా గ్రో అవ్వడమో ఏదో ఒకటి జరుగుతుంది కదా, అందుకే. నాకు తెలియదు గైస్ ఇలాగ షుగర్ కేన్ పెట్టగలం అనేసి, అంటే అలాగా మూడు లాగా అదే అంటే ఇలాగ పెట్టగలమని నాకు తెలీదు. 3 పెట్టగలమనేసి అనుకున్నా, అందుకే. ఓకే, సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. సో అంతా క్లియర్ చేసుకోవాలి ఇప్పుడు. నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు, స్టోరేజ్ కూడా లేదు. సర్లేండి, నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. సో ఒక్క నిమిషం చూడండి, నైట్ కూడా అయిపోతుంది. ఒక స్లీప్ వేసి అప్పుడు వీడియోని అయితే ఎండ్ చేసేస్తా. ఈ బెడ్ని దగ్గరలో ఉంచుకుందాం, పర్లేదు, ఏట్ అవ్వదు, దగ్గరలో ఉంచుకుందాం నార్మల్గా స్పేర్ కింద. మెయిన్ బెడ్ అయితే అదే. ఓకే, నైట్ అయిపోతుంది. ఓకే గైస్, ఇది పెట్టడం మర్చిపోయాను, టార్చెస్.
4 వైపులు ఇలా గెట్టేద్దాం, మరి స్పాన్ అవరు. ఓకే, గొంతు పట్టేస్తుంది. ఓకే, నైట్ అయిపోతుంది. ఓ పక్కన ఇవన్నీ పెట్టాలి. ఎలాగిప్పుడు ఓకే ఏంటి గైస్ ఈ సౌండ్లు, గంట సౌండ్లు ఇవన్నీ. ఇప్పుడు చూసారు కదా గైస్, అక్కడ కోడి గుడ్డు పెట్టింది. అందుకే కోళ్ళు కూడా ఎందుకైనా మంచిదని తెచ్చుకున్నా. ఓకే, సౌండ్స్ వస్తున్నాయి గైస్. ఏమైనా సౌండ్స్ వస్తే సారీ. సో ఇప్పుడు స్లీప్ వేసి వీడియోని అయితే ఎండ్ చేసేస్తా. ఓకే, మనడే స్లీప్ వేసాడు. ఓకే, సో 28th డే. సో ఓకే గాయ్స్, ఈ వీడియో అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఐ సీ యూ గైస్ లేటర్. బాయ్.